లిక్కర్ స్కామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. లిక్కర్ కేసుతో జగన్ కు ఏ సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. జగన్ ఎక్కడైనా సంతకాలు పెట్టారా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. వత్తాసు పలికి ఆఫీసర్తో సిట్ను నడిపిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు పేర్ని నాని. కేసు నిలుస్తుందా లేదా అనేది చంద్రబాబు చూడటం లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. స్కిల్ కేసులు అరెస్టుకు ప్రతీకారంగానే జగన్ అరెస్టుకు కుట్ర పన్నారంటున్నారు మాజీ మంత్రి. జగన్ అరెస్టే లక్ష్యంగా కేసును ముందుకు తీసుకువెళ్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్తో పాపాలు తప్పులు చేయిస్తున్నారంటున్నారు మాజీ మంత్రి. ఎన్ని కేసులు పెట్టినా జగన్ ఎదుర్కొంటారు అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. కేవలం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతిలో దొరికిపోయి అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళాడనేటువంటి ఆ జైలుకు నన్ను పంపిస్తాడా అనేటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల వేయాలనే ఎక్కిన మొదటి రోజు దగ్గర నుంచి ఆలోచన లక్ష్యం అర్థమవుతుంది.